యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ స్వాగతం పలుకుతోంది. శ్యామలాదండకం. కాళిదాస విరచిత శ్యామలాదండకం ప్రత్యేకించి అందులోని సంస్కృత పదజాల సౌందర్యం సర్వులకు విదితమే. పదాల కూర్పు విశేషించి దండకం ఆపకుండా చెప్పినప్పుడు శ్రావ్యానందం. అయితే శ్యామలాదండకం అంటే పదాల కూర్పు ఒక్కటే కాదు, అందులో శ్యామలాదేవి ఉపాసనా విధానం, అమ్మవారి వైభవం చెప్పబడ్డాయి. అది ఒక మంత్రమాల. శ్యామలాదేవి దశమహావిద్యల్లో ఒకటిగా చెప్పబడుతోంది. కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, భగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అనేవి జగన్మాత ధరించిన 10 రూపాలు. వీటినే దశమహావిద్యలని అంటారు. దీనిలోని మాతంగి విద్యయే శ్యామలాదేవి. ఒక్కొక్క రూపాన్ని ఉపాసించే మంత్ర యంత్ర తంత్ర పద్ధతులు శాస్త్రాలలో చెప్పబడ్డాయి. ఆయా దేవతలకు సంబంధించిన ఉపాసనా విధానాన్ని విద్య అంటున్నారు. ఇహపరాలు రెండింటినీ ప్రసాదిస్తాయి కనుక వీటిని మహావిద్యలని, సిద్ధ విద్యలని అన్నారు. ఈ విద్యల్లోనిదే అయిన త్రిపుర సుందరి విద్యను శ్రీ విద్య అని వ్యవహరిస్తారు. దశమహావిద్యల్లో ఏ ఒక్క విద్యను ఉపాసించినా మిగతా 9 విద్యలను ఆరాధించినట్లేనని చెప్పబడుతోంది. అయితే శంకర భగవత్పాదులు అనుష్ఠించింది శ్రీ విద్య. బ్రహ్మ విద్యను ఉపాసనా ప్రక్రియగా అందించింది శ్రీ విద్య. కనుక శంకరులు యావత్ భారతదేశ పర్యంతం పలు ప్రదేశాల్లో శ్రీచక్ర ప్రతిష్ఠ గావించి శ్రీ విద్య ఆరాధనను వ్యాప్తి చేశారు అని చెప్పబడుతోంది. ఇక మాతంగి అనబడేది ప్రత్యేకమైన విద్య. అదే రాజామాతంగి. ఆ మాతంగి పేరు శ్యామలాదేవి. అందుకే మాతంగ కన్యాం మనసా స్మరామి అంటున్నాం. శ్రీ విద్యలో ఎంత ఉపాసన ఉందో అంత ఉపాసనా విధానం మాతంగి విద్యలో కూడా ఉంది. భండాసురునితో యుద్ధ సమయంలో లలితాదేవి అనేకమైంది. ఆమె నుండి శ్యామల, వారాహి అనే దేవతలు ఉద్భవించారు. వారిరువురు అమ్మవారికి అంగదేవతలుగా నియమితులయ్యారు. రాజమాతంగి శ్యామలాదేవి మంత్రిణీ దేవతగా, వారాహి దేవి రక్షణ దేవతగా నియమింపబడ్డారు. లలితా అమ్మవారు యుద్ధమునకు ముందు శ్యామలాదేవిని పిలిచి ఆమె వ్రేలికి ఉంగరం అనగా రాజముద్రిక తొడిగి శ్రీమన్నగరానికి మంత్రాంగం నేర్పే బాధ్యతలను అప్పగించిందని చెప్తారు. గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత మంత్రిణీ న్యస్తరాజ్యధూ అని శ్యామలాదేవి లలితా సహస్రంలో స్తుతింపబడింది. అనేక మంది రాక్షసులతో పాటుగా భండాసుని సహచరుడైన విశుక్రుడు మంత్రిణీదేవి చేత వధింపబడ్డాడు. విద్యాధిదేవత అయిన శ్యామలాదేవి యొక్క సంపూర్ణ స్వరూపం రాజమాతంగి. ఆవిడ ప్రధానమైన శక్తి. శ్యామలా విద్యలు 8 విధాలు. అవి రాజశ్యామల, లఘుశ్యామల మొదలైనవి. వారిలో వెంటనే అనుగ్రహించే తత్వం లఘుశ్యామలది. శ్యామలాదేవి అనుగ్రహం లేనిది విద్యలు రావు. కాళిదాసు మహాకవికి మొట్టమొదట అమ్మవారు దర్శనమసికింది శ్రీ విద్యారూపిణి అయిన త్రిపుర సుందరి రూపంలో. అయితే కాళిదాసును అనుగ్రహించింది శ్యామలా రూపంతో అని చెప్తారు. శ్యామలాదేవి 2 చేతులతోనూ వీణను మీటుతూ ఉంటుంది. మరి 2 చేతులతో 2 చిలుకలను ధరించింది. అమ్మవారు చిలుకాకుపచ్చ రంగుతో ఉంది. ఇంద్రనీలమణి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. చిలకాకుపచ్చ వర్ణంతో ఉన్న శ్యామలాదేవిని ధ్యానించాలని చెప్తారు. శ్యామలా క్షేత్రాలు కామాఖ్య, కంచి, మదురై మొదలగు ప్రదేశాల్లో ఉన్నాయి. శ్యామలా దండకంలో ఒక మంత్ర ప్రక్రియ కనబడుతుంది. ఈ దండకంలో అమ్మవారి స్వరూపాన్నంతటిని చూపిస్తారు మహాకవి. శ్యామలా దండకం భక్తులను భావనాలోకంలో విహరింపజేసి వారిని అమ్మవారున్న లోకానికి తీసుకుని వెడుతుంది. అమ్మవారు ఉన్న ప్రదేశం, అక్కడ ఉపస్థిత అయి ఉన్న అమ్మవారు, అమ్మవారి చుట్టూ ఉన్న పరివార దేవతలు, అమ్మవారి యంత్రంలో ఉన్న ఆవరణ శక్తులు దర్శనం చేయిస్తుంది. ఇది శ్యామలా దండకం యొక్క స్వరూపం. విశ్వరచన చేయాలని సంకల్పించుకున్న పరమేశ్వరుని సంకల్ప శక్తి లలితాదేవి. అది ఈశ్వరుని ఇచ్ఛ. దానిలోంచి వచ్చినదే జ్ఞానము, క్రియ. జ్ఞానానికి సంబంధించిన దేవత శ్యామలాదేవి. ఆమెది సారస్వత స్వరూపం. ఇక కార్యరూపం దాల్చింది వారాహి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి లలిత అమ్మవారు. ఆవిడే మహాకామేశ్వరి. శ్యామలా దండకానికి సంబంధించి ఒక ఇతిహాసం ప్రచారంలో ఉంది. ఒక రాజ్యంలో రాజుగారి కుమార్తె విద్యావతి విద్యాధికురాలు. రాజు ఆమెకు భర్తగా విద్వాంసుడైన వ్యక్తి కోసం వెతకమని తన పరివారంలో ఉన్న ఒకనికి ఆదేశించాడు.
అలా ఆదేశించబడిన వ్యక్తి ఎప్పటినుంచో రాజకుమార్తెను పెండ్లి చేసుకోవాలన్న తలంపుతో ఉన్నాడు. ఇతడు కూడా విద్యలో ప్రావీణ్యుడే. అయితే రాజుగారు రాజకుమార్తెకు కాబోయే భర్తగా వేరే వ్యక్తి కొరకే ప్రయత్నించడం అతనికి నచ్చలేదు. రాజుగారి ఆజ్ఞ కనుక అతిక్రమించలేడు. అందుకని యుక్తితో ఒక పన్నాగం పన్నాడు. ఒక మూర్ఖుణ్ణి రాజకుమార్తెకు భర్తగా ఎంపిక చేద్దామనుకున్నాడు. అలా అతడి అన్వేషణలో అందరికన్నా మూర్ఖుడు ఒకడు తారసపడ్డాడు. వాడు తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుకుతూ కనబడ్డాడు. అంతకన్నా అవివేకి ఉండడని తలచి వానిని గురించి విచారించి వాడు అనాథాన్ని తెలుసుకుని వాడితో రాజకుమార్తెనిచ్చి పెండ్లి జరిపిస్తానని పలికి, అయితే వానిని పెండ్లి అయ్యేంతవరకు నోరు విప్పవద్దని సంజ్ఞలు చేస్తూ ఉండమని సూచించాడు. మారిన వేషభాషలతో వాడే వరుడిగా నిర్ణయమైపోయాడు. రాజకుమార్తె వివాహం అట్టహాసంగా జరిగిపోయింది. ఆ రాత్రి పెట్టినవన్నీ తిని సుఖంగా నిద్రపోయాడు వరుడు. రాజకుమారి వచ్చి అతడు విద్యావంతుడు కనుక విద్యకు సంబంధించిన విషయాలు చర్చించవచ్చని తలచి పడుకున్న అతడిని లేపి, అస్తి కశ్చిత్ వాక్ విశేష, ఏమైనా విశేషాలున్నాయా అని అడిగింది. పెండ్లి కొడుకు ఆమె అడిగింది అర్థం కాక తనదైన పామర భాషలో మొరటుగా సమాధానమిచ్చాడు. రాజకుమార్తె తన భర్త పండితుడు కాడని ఒక అజ్ఞాని అని గ్రహించింది. పరిస్థితి అర్థం చేసుకుంది. నిజం చెప్పమని నిలదీసింది. అప్పుడు వాడు భయపడుతూ జరిగిన వృత్తాంతం చెప్పాడు. తనకు తల్లి కూడా లేని అనాథనని ఏడ్చాడు. విద్యావంతురాలు కనుక విద్యావతి తల్లిని చూస్తావా అని అడిగింది. వానిని కాళీ ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ కాళీమాతను చూపించింది. అమ్మ పలికే వరకు ఆమె పాదాలను వదలవద్దని చెప్పి అమ్మతో విద్యను ప్రసాదించమని మొరపెట్టుకోమని, విద్య ప్రసాదించే వరకు అమ్మ పాదాలపై పడి రోధించమని చెప్పింది. మూఢుడైన విద్యావతి చెప్పిన మాట విన్నాడు. అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు. అమ్మా విద్య అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. దీనుణ్ణి కనికరించమని వాపోయాడు. అమ్మ పలకకపోయేసరికి రాతి గడపకేసి తలబాదుకున్నాడు. అది ఉజ్జయిని నగరం, అవంతిపురం, మహాకాళేశ్వర క్షేత్రం, సిద్ధకాళి ఉన్న పవిత్ర క్షేత్రం. మహాకాళి అతడి భక్తికి పరవశించింది. విద్యావతి భర్త అయిన అతన్ని కరుణించింది, ప్రత్యక్షమైంది. అమ్మ కరుణించిన కాళిదాసు ఉపాసించి కాళికి దాసుడయ్యాడు. దాసభావంతో ఆరాధించాడు గనక కాళిదాసుగా పిలువబడ్డాడు. ఆ మహాకాళే శ్యామలాదేవి. అమ్మవారు కాళిదాసుకు చతుర్భుజ రూపంతో ప్రథమ దర్శనం ఇచ్చింది. అమ్మవారి కరుణ అపారం, శీఘ్రం. కాళిదాసు యొక్క 7 జన్మల పాపాలను క్షణంలో పరిహరించి వేసింది. నాలుకపై బీజాక్షరాలు లిఖించి పామరుణ్ణి పండితుడిగా మార్చివేసింది. విద్యను జ్ఞానాన్ని ప్రసాదించింది, విద్యాధికుణ్ణి చేసింది. అనుగ్రహించదలచిన రూపంలో కాళిదాసుకు తన యొక్క విద్యాస్వరూపాన్ని దర్శింపజేసింది. ఆ విద్యాస్వరూపమే శ్యామలాదేవి. అమ్మవారిని చూచిన కాళిదాసుకు పరవశత్వం పెల్లుబికింది. అమ్మవారిని ఏ విధంగా చూచాడో ఆ రూపాన్ని యథాతథంగా వర్ణిస్తూ స్తుతించాడు. మహాకవి అయ్యాడు. సంస్కృత భాషలో ఎన్నో గ్రంథాలు వ్రాసిన కాళిదాసు మదిలో అస్తి కశ్చిత్ వాక్ విశేష అన్న పదాలు మర్చిపోలేదు. అవి జ్ఞాపకం ఉండిపోయాయి. ఆ పదాలతో ప్రారంభిస్తూ కుమార సంభవం, మేఘ సందేశం, రఘువంశం అనే అపూర్వ కార్యాలను రచించాడు. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. మాణిక్యములు పొదిగిన వీణను మీటుతూ ఆనందంతో పరవశించిపోతోంది అమ్మవారు. అది బ్రహ్మానందం, శుద్ధమైన జ్ఞానస్థితి. పరవశత్వం, రసత్వం అనే లక్షణాలను మదం అని అంటారు. అలస అనగా మృదుత్వంతో కూడుకున్న నెమ్మది భావం. అటువంటి పారవస్య భావం కలిగి ఉన్న అమ్మ మదాలస. ఇంద్రనీల మణికాంతులతో ప్రకాశిస్తున్న శ్యామలాదేవి జ్ఞానాన్ని వ్యక్తీకరించే సమర్థతను భక్తులకు ప్రసాదిస్తోంది. అన్ని విద్యలను అనుగ్రహించడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. అంతేకాదు, అమ్మవారు లఘుశ్యామ, శీఘ్రంగా అనుగ్రహించే తత్వం. మెరిసిపోతున్న కోమలమైన శరీరముతో మంజులమైన వాక్కు యొక్క వైభవం స్వరూపంగా కలిగిన మాతంగ కన్యను మనసా స్మరిస్తున్నాను. అమ్మవారు మతంగ మహర్షి ప్రియపుత్రిక కనుక మాతంగ కన్యాం అన్నారు. మాతంగం అంటే ఏనుగు. నాదంలో చివరి 7వ స్థానం నిషాదం. అది తారస్థాయి. ఏనుగు యొక్క ఘీంకారంలో నిషాదం ఉంది. అది 7వ స్వరం.
సహస్రార స్థానంలో పలికే శబ్దం. మాతంగ భావంతో ఉన్న సహస్రార శబ్దం కనుక మాతంగ కన్యాం అన్న భావం కూడా వ్యక్తం చేయబడుతోంది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. కాళిదాసును అనుగ్రహించిన శ్యామలాదేవి ముందుగా చతుర్భుజ రూపంతో దర్శనమిచ్చింది. శ్యామలాదేవి ఎర్రని మేనిఛాయతో ప్రకాశిస్తోంది. హస్తములందు పాశము, అంకుశము, చెరకు విల్లు, పూలబాణములు ధరించి ఉంది. వెలుగులు విరజిమ్ముతున్న చంద్రవంకను శిరమున ధరించింది. అట్టి జగదేక మాతకు నమస్కరిస్తున్నాను. మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. మరకత శ్యామ, మరకతమణి అనేది పచ్చల రత్నం. శ్యామలాదేవిది అదే ఆకుపచ్చని వర్ణం. 16 ఏళ్ల వయసున్న కన్యను శ్యామ అంటారు. లలిత అమ్మవారు షోడశ వర్షిణి. లలితే శ్యామల, శ్యామలే లలిత. మాతంగి మధుశాలిని. మధు అనగా ఆనందకరమైన స్వభావము కలది శ్యామలాదేవి. ఆవిడ మాతంగ కన్యలతో సేవింపబడుతోంది. కదంబ వనవాసిని, కదంబ వనంలో ఉన్న తల్లి. లలితా అమ్మవారిని కదంబ వనవాసిని అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. అయితే కదంబవనంలో ఉన్నది శ్యామలాదేవి. ఇచ్ఛాస్వరూపిణి అయిన లలితాదేవే జ్ఞానస్వరూపిణి అయిన శ్యామలాదేవి. ఓ శుభస్వరూపిణి, మంగళకరమైన దాన, నాపై నీ కడగంటి చూపును ప్రసరింపజేయవమ్మా అంటున్నారు కాళిదాసు. జయమాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే. మాతంగ మహర్షి పుత్రికవైన ఓ శ్యామల, నీకు జయమగుగాక. నల్ల కలువల కాంతితో వెలిగిపోతున్న తల్లి, నీకు జయము. చక్కని సంగీతానికి పరవశించే తల్లి, నీకు జయము. మధురమైన పలుకులను పలికే చిలుకను ఇష్టపడి ముంజేతిపై ఉంచుకున్న తల్లి, నీకు జయము. నా మదిలో ఎల్లవేళలా ఈ భావమే ఉండుగాక. ఇప్పుడు అమ్మవారిని స్తుతిస్తూ కాళిదాసు ఆలాపించిన దండకం. జయ జనని సుధా సముద్రాంత ఉజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనగ్ధ సుస్నిగ్ధ నీలారక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్తన్నిభ్రూలతా పుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనా పంకకేళీ లలామాభిరామే సురామే రమే ప్రోల్లసద్వాలికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగేత సాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోలతాళీదలాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలామదోద్వేల హేలాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే స్వేదబిందూల్లసత్ఫాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వ విశ్వాత్మికే కాళికే ముగ్ధ మందోస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూల కర్పూర ఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే సర్వ సంపత్కరే పద్మ భాస్వత్కరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళీ నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే పక్వ బింబాధరే సులలిత నవయవ్వనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బిబ్బోక భృత్కందరే సత్కళామందిరే మంధరే
దివ్యరత్న ప్రభాబంధురచ్ఛన్న హారాదిభూషా సముద్యోతమానానవద్యాంసు శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల సద్దోర్లత రాజితే యోగిభి పూజితే స్వద్దింగ్మండల వ్యాపి మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకై సత్కృతే వాసరారంభవేళా సముజృంభమాణారవింద ప్రతిచ్ఛిన్న పాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాధీదితి స్తోమ సంధ్యాయమానాంగులి పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ ప్రభామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజనీకాశహారావలిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీ సముల్లాస సందర్శితాకార సౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకర శ్రీకరే హేమకుంభోపముత్తంగ వక్షోజ భారావనంబ్రే త్రిలోకావనంబ్రే లసద్వృత్త గంభీర నాభీసరస్థిర శైవాల శంకాకర శ్యామ రోమావళీభూషణే మంజు సంభాషణే చారు సింజత్కటీ సూత్ర నిర్భత్సితానంగ లీలాధనుస్సింజనీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్లసాన్మేఖలాభాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా శీతలే వికసితనవ కింసుకా తామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరు శోభాపరాభూత సింధూర శోభాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగతో నీరశంకాకరోదార జంఘాలతే చారు లీలాలతే నమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగరింఖన్నఖేందూజ్వలే ప్రోజ్వలే నిర్మలే ప్రహ్వదేవేశ లక్ష్మీశ భూతేశతో ఏష వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయువగ్నికోటీర మాణిక్య సంహృష్ట బాలాతపోద్ధామలాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మే సుపద్మే ఉమే సురుచిరనవరత్న పీఠస్థితే సుస్థితే రత్న పద్మాసనే రత్నసింహాసనే శంఖ పద్మద్వయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గావటు క్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యా సమూహాన్వితే మంజులా మేనకాద్యంగనామానితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిశ్శక్తిభిశ్చేవితే ధాత్రిలక్ష్మ్యాదిశక్తేశ్చకైః సంయుతే మాతృకామండలైర్మండితే పంచబాణాత్మికే పంచబాణేన రత్యాచ సంభావితే ప్రీతిభాజావసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసా మోజసా భ్రాజసే గీత విద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే శ్రవణహరణ దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైరర్చసే సర్వసౌభాగ్య వాంఛావతీభిర్వధూభిః సురానాం సమారాధ్యసే సర్వ విద్యా విశేషాత్మకం చాటు గాథా సముచ్చారణం కంఠమూలోల్లసద్వర్ణ రాజిత్రయం కోమల శ్యామలోదార పక్షద్వయం తుండ శోభాతి దూరీ భవత్కింశుకం తం సుఖం లాలయంతి పరిక్రీడసే పాణి పద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాభిభర్తీయేన సంచించసే తస్య వక్త్రాంతర్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేత్ येन वा यावकाभाकृतिर्भाव्यसे तस्य वस्या भवन्ति स्त्रियः पुरुषः येन वा शातकुम्भद्युतिर्भाव्यसे सोऽपि लक्ष्मीसहस्रे परिक्रीडते किं न सिद्धेद्वपुश्यामलं कोमलं चन्द्रचूडान्वितं तावकं ध्यायतः तस्य लीलासरोवारधिस्तस्य केलीवनं नन्दनं तस्य भद्रासनं भूतलं तस्य गीर्देवता किङ्करी तस्य चाज्ञाकरी श्रीस्वयं सर्वतीर्थात्मिके सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वयंत्रात्मिके सर्वपीठात्मिके सर्वतत्वात्मिके सर्वशक्त्यात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वनादात्मिके सर्वशब्दात्मिके सर्वविश्वात्मिके सर्वदीक्षात्मिके सर्वसर्वात्मिके सर्वगे पाहि मां पाहि मां पाहि मां पाहि पाहि కాళిదాసు గావించిన దండకానికి వివరణ.
సుధా సముద్రాంత ఉజ్జన్మణి ద్వీప సంరూఢ విల్వాట విమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే అన్నారు శంకరాచార్యుల వారు. అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు కాళిదాస మహాకవి. అమృత సముద్రం మధ్యలో ప్రకాశిస్తున్నది మణిద్వీపం. ఆ మణిద్వీపంలో నానా వృక్ష మహోద్యానంలో ఇతర వృక్షాలతో పాటుగా మారేడు వృక్షాలు కూడా ఉన్నాయి. గుబురుగా ఉన్న మారేడు వృక్షాలతో ఆ ప్రదేశం బిల్వాటవిని తల్పిస్తోంది. మారేడు చెట్టు శ్రీస్వరూపం. అమృత సముద్రం మధ్య ప్రకాశిస్తున్నది మణిద్వీపం. అందులో మొదటిది నానా వృక్ష మహోద్యానం. తరువాతి 5 ఆవరణలు సంతానవాటిక, హరిచందనం, మందారం, పారిజాతం, కల్పకం అనేవి. ఈ 5 ఆవరణలు సంపూర్ణముగా అలంకరింపబడినటువంటివి. ఒక్క మాటలో వాటిని కల్పద్రుమాకల్ప అన్నారు. అవి కల్పవృక్షవనాలు. అటువంటి కదంబవనంలో ఉపస్థిత అయి ఉంది అమ్మ. గజ చర్మాన్ని ఉత్తరీయంగా చేసుకున్న శివునకు ప్రియమైన అమ్మవారు శ్యామలాదేవి. సర్వలోకాలకు ప్రియమైన ఓ తల్లి, నీకు జయమగుగాక. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాథత్రికే సానుమత్పుత్రికే. అమ్మవారు సంగీతం ప్రారంభించింది. సున్నితమైన తన వ్రేళ్లతో వీణను మీటుతోంది. భక్తునిపై ఆదరంతో సాదరంగా ఆరంభించింది. స్వరాలను చక్కగా భావన చేస్తోంది. లయబద్ధంగా తల ఊపుతోంది. ఆ కదలికకు అమ్మ తలపై ధరించిన కదంబ పూలమాల సున్నితంగా ఊగుతోంది. అటువంటి మాలతో చుట్టబడి ఉన్న అమ్మవారి జడ నాభి దాటి ఉంది. అమ్మవారి ఆ జడ మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న పడగ విప్పిన పాము వలె ఉండి కుండలినీ స్వరూపాన్ని తల్పిస్తోంది. ఓ పర్వతరాజపుత్రి, కీల్జడతో కూడిన నితంబము కలదానా, అట్టి నీ జడకు నమస్కారం. అమ్మవారి వర్ణన శిరము నుండి పాదముల వరకు సాగాలి. అది సాంప్రదాయం. కనుక వర్ణన అమ్మవారి కేశములతో ప్రారంభమయ్యింది. దండకంలో కృత్తివాస ప్రియే అన్నప్పుడు అమ్మ అత్తవారింటిని, సానుమత్పుత్రికే అంటూ పుట్టింటిని గుర్తు చేస్తున్నారు కాళిదాసు. శేఖరీభూత సీతాంశురేఖామయూఖావళి నగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే. సౌందర్యలహరిలో చెప్పిన విధముగా ఘన స్నిగ్ధ శ్లష్ణం చికుర నికురంబం తవ శివే. అమ్మవారి కేశములు ఒత్తుగా మృదువుగా ఉన్నాయి. వంకీలు తిరిగి ఉన్నాయి. అవి అద్భుతమైన కేశపాశములు. అటువంటి కేశవాసములపైన ఆ తల్లి నెలవంకను ధరించి ఉంది. నెలవంకను సిగపై అలంకరించుకుని ఉంది. ఆ చంద్రుని యొక్క కిరణములు ప్రసరిస్తుంటే నుదుటిపై పడుతున్న ఆమె ముంగురులు మెరిసిపోతున్నాయి. సర్వలోకముల చేత కొనియాడబడుతున్నావు తల్లి అంటున్నారు కవి. కామలీలాధనుస్తన్నిభ్రూలతా పుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే చారు గోరోచనా పంకకేలీ లలామాభిరామే సురామే రమే. ఇప్పుడు అమ్మవారి నుదురును వర్ణిస్తున్నారు. అమ్మవారి కనుబొమ్మలు వంపు తిరిగి ఉన్నాయి. అవి ఒక అందమైన తీగ వలె ఉన్నాయి. మన్మథుని యొక్క ధనస్సు వలె ఉంది ఆ తీగ. అది కాముని యొక్క విలాసమైన ధనస్సుతో సమానమైన భ్రూలత. ఆ లత నుంచి వికసించిన పువ్వులా అమ్మవారి లలాటం మీద తిలకరేఖ ప్రకాశిస్తోంది. అమ్మ పసుపు ఎరుపు కలిసిన గోరోచనాన్ని తిలకంలా ధరించింది. సురామే, సుందరమైన అమ్మ, రమే, నీవు లక్ష్మీదేవి తల్లి. ప్రోల్ల సద్వాలిక మౌక్తిక శ్రేణిక చంద్రికా మండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్త కస్తూరికాపతరరేఖ సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగన గీత సాంధ్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే. అమ్మవారి చెక్కిళ్ల యొక్క సౌందర్య వర్ణన జరుగుతోంది. గొప్పగా ప్రకాశిస్తున్న పొడవైన ముత్యాల వరుసలు కలిగిన అమ్మ ముఖం పూర్ణచంద్రుని వలె ఉంది. శుద్ధ సత్వకాంతుల్న అమ్మ ముఖపద్మం ప్రసరిస్తోంది. ఆమె ముఖం వెన్నెల ప్రసరించి ప్రసన్నంగా ముత్యాల దొంతరలు పెట్టినట్టుంది. ఆ ముఖం ముక్తస్థితిని అనగా మోక్షస్థితిని కూడా తెలియజేస్తోంది. అమ్మవారి చెక్కిళ్లపై కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములు కలిపిన మకరికాపత్రాలు లిఖించబడ్డాయి. ఆ కారణంగా అమ్మ ముఖం సుగంధం విరజిమ్ముతోంది. ఆ సౌరభ్యం చేత ఆకర్షింపబడి తుమ్మిదలు వస్తున్నాయి. చుట్టూ తిరుగుతున్న తుమ్మిదల నాదం అమ్మవారు చేసే వీణానాదంతో కలిసి మ్రోగుతోంది. గజముఖం నుండి మదజలం స్రవిస్తుంటే అక్కడ కూడా తుమ్మిదలు ఆకర్షింపబడి చుట్టూ తిరుగుతాయి. ఆ తుమ్మిదలను తన చేట చెవులతో తోలుతున్నాడు గణపతి. అయినా
తుమ్మెదలు నాదం చేస్తూ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇది భ్రామరీ విద్యకు సంకేతం. అదే నాద విద్య. అమ్మా స్వరశక్తి స్వరూపిణి, ప్రకాశస్వరూపిణి, నీకు నమస్కారం తల్లి. పల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే. ఇప్పుడు అమ్మవారి తాటంకముల వర్ణన జరుగుతోంది. వీణానాద ప్రక్రియలో చెవులుకున్న తాటికమ్మలతో చేయబడిన తాటంక భూషలు కదులుతూ ప్రకాశిస్తున్న తల్లి, నీకు నమస్కారం. దివ్య హాలామదోద్వేల హేలాలసచక్షురాందోళన స్త్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నేత్రాలను, కర్ణములను వర్ణిస్తున్నారు. మద ఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండభూ. ఆనంద పరవశంలో ఉన్న అమ్మవారి కన్నులు అరమోడ్చి ఉన్నాయి. అమ్మవారు బ్రహ్మానందమనే మధువును గ్రోలుతోంది. రసపారవశ్యంలో ఉంది. దానితో ఆవిడ నేత్రాలకు మితిమీరిన విలాసం వచ్చింది. అమ్మవారి నేత్రాలు సొగసు మీరుతున్నాయి. భ్రూమధ్యంలో దృష్టి పెట్టి ధ్యానంలో ఉన్నప్పుడు అరమోడ్పు కన్నులవుతాయి. ఆ పారవశ్యంలో అమ్మవారి శ్రీకారముల వంటి కర్ణములు కన్నులను పట్టుకుని వ్రేలాడుతున్నాయా అన్నట్టు ఉన్నాయి. సమకూర్చబడిన కర్ణములను తాకిన ఆ నేత్రములు నీ శోభను తెలియజేస్తున్నాయమ్మా. తలలో ధరించిన నల్లని కలువ కర్ణముల మీద నుండి వేలాడుతోంది. అటువంటి తల్లి, నీకు నమస్కారం. లోకంలో అందరి కోరికలను పరిపూర్ణం చేయగలిగే తల్లి, నీకు నమస్కారం. శ్రీఫలమే అమ్మ స్వరూపం. శ్రీ అనగా వేదం. వేదముల యొక్క ఫలమైన బ్రహ్మజ్ఞానం అనగా మోక్షం ఇవ్వగలదు తల్లి. మోక్షం ఆమె యొక్క స్వరూపం. స్వేద బిందూల్ల సత్ఫాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వ విశ్వాత్మికే కాళికే. అమ్మా శ్యామలాదేవి, నీ నుదుటిపైన చిన్న చిన్న శ్వేత బిందువులు ఉన్నాయి తల్లి. అటువంటి నీ నుదురును నేను ధ్యానిస్తున్నాను. శ్వేత బిందువులు లావణ్యంతో కూడిన ముత్యాల వలె మెరుస్తున్నాయి. వాటిలో ఏది ముత్యమో ఏది బిందువో పోల్చలేకున్నానమ్మా. శ్వేత బిందువుల నడుమ నీ నాసిక క్రింద వేలాడుతున్న బులాకి ముత్యానికి నా నమస్కారం. సర్వ విశ్వాత్మకమైన ఓ కాళిక, నీవు విశ్వనియమ ప్రవర్తకురాలివి, సర్వ విద్యాస్వరూపిణివి. ముగ్ధమందస్మితోదార వక్త్ర స్ఫురత్పూగ తాంబూల కర్పూర ఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే సర్వ సంపత్కరే పద్మభాస్వత్కరే. ఇప్పుడు అమ్మవారి వదనంలోని మందహాసమును, ఆ మందహాసానికి కారణమైన అమ్మ పెదవులను చూపుతున్నారు. జగన్మాత తాంబూల సేవనం చేస్తోంది. అమ్మవారి ఆరాధనలో తాంబూలం ప్రధానమైంది. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర. తాంబూల సేవనం చేస్తూ అమ్మవారు నవ్వినప్పుడు ఆ పరిమళం లోకాలకు వ్యాపిస్తోంది. ఇక్కడ అమ్మవారి ముఖం అనగా వాగ్భవకోటం. సృష్టికే జ్ఞానాన్ని, వాక్కుని ప్రసాదించే ముఖం అమ్మది. అది జ్ఞానానికే పుట్టుక స్థలం. అందుకని తాంబూలం అనేది సర్వజ్ఞానముల సారం. విద్యల వల్ల జ్ఞానము, జ్ఞానముతో కీర్తి వ్యాపిస్తాయి. అవి ఒకచోట స్థిరముగా ఉండేవి కావు. అమ్మవారు కీర్తి స్వరూపమైన విద్యను ప్రసాదించే తల్లి. అమ్మవారి తాంబూల చరవణం సేవించి మూక కవి మోగదనం పోయి కవిత్వం చెప్పాడు. ఆ శ్యామలాదేవియే అమ్మ లలితాంబ. మొల్లలు వంటి అమ్మవారి పలువరసతో నవ్వుతోంది. తాంబూలం సేవిస్తూ నవ్వుతోంది. సంపదలు, జ్ఞానం ఇచ్చే తల్లి, నీ నవ్వునకు నమస్కారం. కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావలి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే పక్వ బింబాధరే. తెల్లటి మల్లెపూల దండవలే ఉన్న పలువరస కదులుతున్న తరంగమా అన్నట్లు చిరునవ్వును చిందిస్తున్నది. సొగసుగా వీణను హస్తములందు అమర్చి పట్టిన తల్లి, నీ ఎర్రని కింద పెదవి పండిన దొండపండు వలె ఉన్నదమ్మా. అమ్మవారి మందహాసం అయిన తరువాత అమ్మవారి అధరముల వర్ణం జరుగుతోంది. అమ్మవారు ఆనంద స్వరూపిణి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అమ్మవి అరవిరిసిన అధరాలు. అవి తాంబూలపు ఎరుపు, తెల్లని పలువరుసతో ప్రకాశిస్తున్నాయి. మొల్ల పువ్వుల వలె తెల్లగా ప్రకాశిస్తున్న పలువరస అందలి చిరునవ్వు నిర్మలమై కదులుతున్న తెల్లని తరగలాగా ఉంది. ఆ తెల్లని తరగతో కూడిన నీ ఎర్రని పదవులకు నా నమస్కారం. పండిన దొండపండు వంటి కింది పెదవి కల తల్లి, చక్కని వీణను ధరించి ఉన్నావమ్మా. గురు రూపంతో మాకు అభ్యుదయాన్ని ప్రసాదించు అంటున్నారు మహాకవి. జగన్మాత ధరించిన గురురూపమే శ్యామల. శివుడు గురురూపం ధరిస్తే దక్షిణామూర్తి, విష్ణువు గురురూపం ధరిస్తే దత్తాత్రేయుడు, అమ్మవారు గురురూపం ధరిస్తే శ్యామల.
గురువు అనేవాడు ఉపదేశిస్తాడు, ఆదేశిస్తాడు, నిర్దేశిస్తాడు. శారద, శ్యామల ఇద్దరూ ఒకటే తత్వం. సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బిబ్బోక భృత్కందర్య సత్కళామందిరే మంధరే. అమ్మవారి కంఠవర్ణన. అమ్మవారి సౌందర్యాన్ని సముద్రంతో పోల్చారు. సముద్రం అనంతం, అపారం. సముద్రం చంద్రోదయం కాగానే పొంగుతుంది. అమ్మవారి యొక్క సౌందర్యమనే సముద్రంలోంచి పుట్టిన శంఖమా అన్నట్టు ఉంది అమ్మవారి కంఠం. చంద్రోదయంతో సముద్రం విజృంభించినట్లు సౌందర్యం యవ్వనం వచ్చినప్పుడు విజృంభిస్తుంది. చంద్రుడు ఎప్పుడూ అమ్మవారి వద్ద ఉంటాడు కనుక అమ్మవారెప్పుడు సౌందర్యమనే సముద్ర పొంగు మీదే ఉంటుంది. ఆమె సౌందర్యంలోంచి ఉద్భవించిన శంఖం ఆమె కంఠమే. సుకుమారమైన, నవ్యమైన యవ్వన ఆరంభం అనే చంద్రుడు ఉదయించినప్పుడు సౌందర్యమనుడి పాలకడల్లో ఉద్భవించిన శంఖం వంటి కంఠం కలదానా, నీకు నమస్కారం. మంధరే అనగా అలస గమనము కలదానా, నీకు నమస్కారం. దివ్యరత్న ప్రభాబంధురచ్ఛన్నహారాదిభూష సముద్యోతమానానవద్యాంసు శోభే శుభే. ఇప్పటినుంచి అమ్మవారి అలంకారాలను చూపిస్తున్నారు. చిన్న వీరము మొదలైన రమ్యమైన రత్న స్వర్ణ అలంకారములతో నిండిపోయిన అనవద్యమైన ఏ దోషము లేని అంగశోభ కలదానా, నీకు నమస్కారం. జాత, విపరిణమతే, వర్ధతే, క్షీయతే, నశ్యతే అనేవి దోషాలు. దోషములు ఉన్నదాన్ని అవద్యమని అంటారు. ఏ దోషము లేనిది అమ్మ స్వరూపం, అనవద్యాంగి. అమ్మవారిది మంగళస్వరూపం, ఆమె సర్వమంగళ. రత్నకేయూరరశ్మిచ్చట పల్లవ ప్రోల్లసాదోర్లతే రాజితే యోగిభి పూజితే. అమ్మవారి చేతులు అందమైన పూలతీగకు చక్కగా వ్రేలాడుతూ ఉన్నాయా అన్నట్లున్నాయి. కల్పలతల వలె ఉన్నాయి. అమ్మవారి 8 చేతులు అమ్మవారు ధరించిన రత్నాల ఆభరణాల మెరుపులతో మెరిసిపోతున్నాయి. యోగుల చేత కూడా పూజింపబడు స్వరూపము నీది తల్లి. స్వదిగ్మండల వ్యాపి మాణిక్య తేజ స్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకై సత్కృతే. కంకణాలు నిండుగా చేతులకు ధరించింది అమ్మ. మంగళకరంగా ఉన్న ఆ కంకణాలకి రత్నాలు పొదిగి ఉన్నాయి. వాటి కాంతులు దిక్కుల నిండా వ్యాపించిపోతున్నాయి. అట్టి నీ చేతులకు నమస్కారమమ్మా. సల్లక్షణములు కలిగిన సత్పురుషులే నిన్ను పూజించగలరు తల్లి. అటువంటి పూజలందుకునే పరతత్వమే నీవు. వాసరారంభవేళా సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే. ప్రాతకాలమందు చక్కగా వికసిస్తున్న పద్మం వలె ఉన్నవి తల్లి నీ హస్తపద్మములు. ఎల్లవేళలా ఉదయిస్తున్నట్లున్నాయి. నీతో పోల్చదగిన వస్తువు మరొకటి లేదు. దివ్యరత్నోర్మికాధీదితి స్తోమ సంధ్యాయమానాంగులీ పల్లవోద్యన్నకేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే. అమ్మవారి చేతుల యొక్క అలంకార శోభను వర్ణిస్తున్నారు ఇక్కడ. అమ్మవారి వేళ్లకు ఉంగరాలున్నాయి. అవి రత్నాలు తాపిన ఉంగరాలు, ప్రకాశిస్తున్నాయి. అమ్మవారి శరీరం నీల కాంతితో ఉండగా ఆమె వేళ్లు ఎర్రని కాంతి వెదజిమ్ముతున్నాయి. వేళ్లకున్న ఉంగరాల కాంతి ప్రకాశిస్తుంటే ఆమె వేళ్లు సంధ్యారుణిమును పరుచుకున్నట్లుగా ఉన్నాయి. అది సాయం సంధ్య కనుక అమ్మవారి వేలి చివర గోళ్లు చంద్రోదయం అవుతోందా అన్నట్టుగా భాసిస్తున్నాయి. తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్య వల్లీవలిచ్ఛేద వీచీసముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీ భృత్కరే కింకర శ్రీకరే. అమ్మవారి కంఠం నుండి రకరకాల ముత్యాలమాలలు వ్రేలాడుతున్నాయి. ముత్యాలు శుద్ధ సత్వగణానికి సంకేతం. క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైక్యతే మౌక్తికానాం అన్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం కనుక శుద్ధ సత్వగుణం ఉంటేనే జ్ఞానం అంకురిస్తుంది. అమ్మవారు జ్ఞానస్వరూపిణి కనుక ముత్యాలు ధరించింది. ఆమె ధరించినవి రకరకాల జాతి ముత్యాలు. అమ్మవారి వక్షస్థలమంతా ముత్యాలతో నిండిపోయింది. అలా ఆ మాలలు నడుము వరకు వ్రేలాడుతుండగా అమ్మవారి సన్నని నడుము క్రొద్దిగా ముందుకు వంగినట్లుంది. వీణం దాల్చిన అమ్మవారిది సౌందర్య సముద్రం. ఆమె సౌందర్యానికి అంతం లేదు, అది అనంతం. హేమ కుంభోపమోత్తంగ వక్షోజ భారావనంరే త్రిలోకావనంరే. మంత్రశాస్త్రంలో అమ్మవారి గురించి ఏమి చెప్పబడిందో అదే కాళిదాసు ఇక్కడ చెప్తున్నాడు. ఇది భగవద్రూప ధ్యానం. భగవంతుని శరీరం మంత్రమయం, తేజోమయం, సర్వదేవతామయం, విశ్వ నిర్వహణ చేసే శక్తులమయం. ఉపాసకుడైన కాళిదాసు దేవతా శరీరాన్ని చూస్తున్నాడు. ప్రపంచాన్ని పోషించేటటువంటి సూర్య చంద్రుల్ని స్థనములుగా ధరించి
సర్వ జగతికి అమృతతుల్యమైన ప్రాణశక్తిని ప్రసాదిస్తున్న వక్షస్థలంతో కూడిన ఓ తల్లి, ముల్లోకముల చేత నమస్కరింపబడుతున్నావు జగన్మాత. లసద్వృత్త గంభీర నాభీసరస్థిర శైవాల శంకాకర శ్యామ రోమావలీభూషణి మంజు సంభాషణే. అమ్మవారి యొక్క సన్నని నడుములో లోతైన నాభి నుంచి నూగారు ఉంది. నాభి అంతరిక్షస్థానం. అంతరిక్షం నుండి కాంతులు ప్రసరిస్తుంటాయి. ఆ కాంతిపుంజముల ప్రసరణ నూగారుగా భాసిల్లుతోంది. ఇది అమ్మవారి విరాట్ రూప వర్ణన. అమ్మ పలుకుల మాధుర్యం అతి సుందరం. చారు సింజత్కటీ సూత్ర నిర్భత్సితానంగ లీలాధనుస్సింజనీడంబరే దివ్యరత్నాంబరే. నడుమునకు ఆ తల్లి మొలనూలు ధరించింది. రణత్ కింకిణి మేఖల. అమ్మవారి మొలనోలుకున్న కింకిణ్లు సవ్వడి చేస్తున్నాయి అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. శంకరులు కూడా దీన్నే కొణత్ కాంచీదామ అన్నారు. ఇదే విషయాన్ని కాళిదాసు అందమైన మొలనూలు ధ్వని చేస్తున్నదని వర్ణిస్తున్నారు. ఆ ధ్వని మన్మథుని అల్లిత్రాట వలె ఉన్నదని అన్నారు. కోరిక రూపమైన మన్మథుడు అమ్మవారిని ఉపాసన చేసి ప్రపంచంలో అన్ని కార్యములు నిర్వహించగలుగుతున్నాడు. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అన్నారు. కాది విద్య అని చెప్పబడే శ్రీ విద్యామంత్రంలో ధ్వనించే నాద ప్రకంపంలే అమ్మవారి మల్లులుగా చెప్పబడింది. అమ్మవారి యొక్క కంఠం మొదలు పాదం వరకు ధరించిన వస్త్రంపై రత్నాలు అక్కడక్కడ అద్దినట్టున్నాయి. అటువంటి వస్త్రాన్ని అమ్మ అందంగా ధరించింది. పద్మరాగోల్ల సన్మేఖలా భాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే. అమ్మవారి నితంబములు ఉన్నతంగా ఉన్నాయి. ఆ నితంబములు వస్త్రముతో చుట్టబడి ఉన్నాయి. ఆ వస్త్రం మధ్య కెంపులు పొదిగిన వడ్డాణము శోభను చేకూరుస్తోంది. వడ్డాణము చుట్టుకుని ఎర్రని చీరను కట్టుకున్న తల్లి, నీవు వెన్నెల వలె చల్లని తల్లివి. వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంసుకచ్ఛన్న చారూరు శోభా పరాభూత సింధూర శోభాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే. ఇక అమ్మవారి ఊరువుల వర్ణన చేస్తున్నారు. అవి సింధూరం పూసినటువంటి ఐరావతం యొక్క తొండం వలె శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. వికసించిన మోదుగు పూలు వలె దివ్యమైన ఎర్రని వస్త్రముతో ఆచ్ఛాదన చేయబడిన అందమైన ఊరువుల శోభ ఐరావతము తొండం యొక్క శోభను మించి ప్రకాశిస్తోందమ్మా అంటున్నారు కాళిదాస్. కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగ తూణీర శంకాకరోదార జంఘాలతే చారు లీలాలతే. ఎర్రటి వస్త్రముతో కప్పబడిన కాలిగుల్ఫములు పువ్వులతో సహా వదిలి వెళ్లిన మన్మథుని యొక్క అమ్ముల పొదులు వలె ఉన్నాయమ్మా. అందముగా విలాసముగా నడిచే తల్లి, నీ సౌకుమార్యం అంతా అక్కడ కనబడుతున్నది. నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీలప్రభాపుంజ సంజాత దూర్వాంకురా శంక సారంగ సంయోగరింఖన్న ఖేందూజ్వలే ప్రోజ్వలే నిర్మలే. దేవకాంతలు వచ్చి అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తున్నారు. పువ్వులు అలంకరించుకున్న వారి కుర్లు అమ్మవారి పాదాల మీద పడగానే అవి గరిక పోచల వలె కనపడుతున్నాయి. ఆ గరిక పోచలను చూచిన లేడి నీ పాదముల నడి చంద్రమండలంలో నుండి బయటకు వచ్చిందా అన్న భావన కలుగుతోంది. నీ కాలి నఖముల చివరలు గుండ్రటి చంద్రబింబం వల్లే ఉండి ఆ లేడి చంద్రమండలంలోని మృగమా అన్నట్లు తోస్తోంది తల్లి. నఖదీదితి సంచిన నమజ్జన తమో గుణ. అటువంటి పాదాలకు నమస్కరిస్తున్నాను. ప్రహ్వదేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయువగ్నికోటీర మాణిక్య సంహృష్ట బాలాతపోద్ధామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీగృహీతాంగ్రి పద్మే సుపద్మే ఉమే. అటువంటి నీ పాదాలకు నమస్కరించడానికి దేవతలు గుంపులు గుంపులుగా వేచి ఉన్నారు తల్లి. సమస్తమైన దేవతలు, దేవతలకు ఈశ్వరులు, ఉత్తములైన దైత్యులు, వాళ్ల ప్రభువులు, యక్షప్రభువులు, భూతప్రభువులు, బ్రహ్మదేవుడు, బృహస్పతి మొదలైన వారు, ఈశాన్య మొదలైన కోణములకు ప్రభువులు, వీరందరూ నమస్కారం చేస్తుంటే ఆ కిరీటపు కాంతులు నీ పాదాల మీద పడి నిన్ను అర్చిస్తున్నాయా అన్నట్లున్నాయమ్మా. నీ మీకాళ్ళు శ్యామల వర్ణంలో, అరికాళ్లు పద్మాల వర్ణంలో ఉన్నాయి. ఈ రంగులు తెలియనీయకుండా నీ గోళ్ల నుండి ప్రసరించే వెన్నెలతో ఆ ప్రదేశమంతా నిండిపోయిందమ్మా. ఆ నీ పాదాల మీద పడిన దేవతల కిరీట కాంతులు ఇంద్రధనువులా మెరిసిపోతున్నాయి తల్లి. లాక్షారసం దిద్దుకున్న నీ పాదముల వద్ద ఆరుణ్యలక్ష్మి అనగా ఎరుపుతో కూడిన లక్ష్మీకాంతి అక్కడ ఉన్నదా అనిపిస్తోంది. సర్వైశ్వర్యములు ఇవ్వగల లక్ష్మి నీ పాదముల చెంతే ఉందమ్మా. అటువంటి పాదములతో ఉన్న తల్లికి సాటి మరి ఒకరు లేనేలేరు. సురుచిర నవరత్నపీఠ స్థితే సుస్థితే రత్న పద్మాసనే రత్న సింహాసనే శంఖ పద్మద్వయోపాశ్రితే. అటువంటి తల్లి ప్రకాశవంతమైన నవరత్నములు పొదిగిన స్వర్ణపీఠంపై చక్కగా కూర్చుని ఉంది.
ఇక్కడ నుండి కాళిదాసు మహాకవి అమ్మవారి యంత్రాల్లో ఉన్న దేవతల వద్దకు భక్తులను చేరుస్తున్నారు. శంఖనిధి, పద్మనిధి అనేవారు నిధి దేవతలు. వీరు మహాలక్ష్మి అనుగ్రహంతో కుబేరుడి వద్ద ఉన్నారు. వీరిద్దరూ ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. అయితే శ్యామలాదేవిని ఉపాసిస్తే జ్ఞానం మాత్రమే కాదు, సంపదలను కూడా ఇస్తుంది. శంఖపద్మాలు రెండింటి చేత ఆశ్రయింపడినదానా, తల్లి శ్యామల, నీకు నా నమస్కారం. లక్ష్మి, సరస్వతి, శంఖం, పద్మం అనే దేవతలు 7వ ఆవరణలో కింది భాగంలో ఉన్నారు. లక్ష్మి ఐశ్వర్యాన్ని, సరస్వతి జ్ఞానాన్ని, శంఖపద్మాలు నిధులను తెలియజేస్తున్నాయి. తత్ర విఘ్నేశ దుర్గావటు క్షేత్రపాలేర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే మంజులా మేనకార్జంగన మానితే భైరవైరష్టభిర్వేష్టితే. 7వ పర్వంలోనే శంఖపద్మనిధి దాటిన తరువాత గణప, క్షేత్రకుడు, దుర్గాంబ, వటుక భైరవుడు ఉన్నారు. వీరందరూ శ్యామలాదేవి పరివారం. అమ్మవారు 5 మాతంగ కన్యలతో సేవింపబడుతోంది. వారు మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగి, మహతి, మరొక సిద్ధలక్ష్మి. ఈ 5 ఎర్రని కాంతితో ఉంటారు. ధనుర్బాణాలను ధరించి ఉంటారు. వీరు ఉన్నది 7వ పైవరస. వీరుగాక మంజుల, మేనకా మొదలగు అంగంలో తమ నృత్య గీతములతో అమ్మవారిని సంతోషపరుస్తున్నారు. 6వ ఆవరణలో 8 మంది భైరవుల చేత సేవింపబడుతోంది తల్లి. వీళ్ళు రక్షక శక్తులు. 8 దిక్కుల్లో ఉంటారు. వీరిని స్మరించి వెళ్లిన వారిని రక్షిస్తుంటారు. ఇది భైరవతత్వంగా చెప్పబడింది. దేవి వామాదిభిశక్తిభిసేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్తేష్టకే సంయుతే మాతృకామండలైర్మండితే. అమ్మవారు వామ మొదలైన 16 శక్తులతో కూడి ఉంది. వీరు 5వ ఆవరణలో ఉన్నారు. సృష్టి ఎలా మొదలవుతుంది, ఎలా కొనసాగుతుంది, అందులో మార్పులేమిటి, చివరకు ఎలా అంతమవుతుంది, ఆ విధంగా ఈ 16 మంది విశ్వాన్ని నడుపుతున్న దేవతలు. 4వ ఆవరణలో అమ్మవారు 6 శక్తులతో సేవింపబడుతోంది. వీరుగాక సప్తమాతృకలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా అనేవారు లక్ష్మీదేవితో కలిసి ఇదే ఆవరణలో ఉన్నారు. మాతృకలు సంతానం, వ్యాధుల నుండి పిల్లల రక్షణ మొదలగు వాటితో సంబంధం కలిగి ఉంటారు. పంచబాణాత్మికే పంచబాణేన రత్యాచ సంభావితే ప్రీతిభాజావసంతేన చానందితే. పంచబాణశక్తుల చేత రతిదేవి చేత సేవింపబడుతున్నది అమ్మవారు. పంచబాణశక్తులు మన్మధుని బాణదేవతలు. వీరు 3వ ఆవరణలో ఉన్నారు. పంచకాములతో ఉన్నారు. వీరందరూ ప్రపంచాన్ని మోహింపజేసే శక్తులు. రతి, ప్రీతి, మనోజ అనేవి 3 శక్తులు. వీరి చేతుల్లో వీణా, ధనస్సు ఉన్నాయి. వీరు కానుక చెట్టు వలె శ్యామల వర్ణంలో ఉంటారు. రాక్షస సంహారం చేయగల సమర్థులు. వీరు 2వ ఆవరణలో ఉన్న వసంత శక్తులు. ఇక మొదటి ఆవరణలో ఉన్నది శ్యామలాదేవి. భక్తి భాజాం పరం శ్రేయసీ కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసా మోజసా భ్రాజసే గీత విద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యన విద్యాధరైర్గీయసే శ్రవణహరణ దక్షిణక్పాణయా వీణయా కెన్నరైర్గీయసే యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలేరర్చసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభి సురాణాం సమారాధ్యసే. తన పట్ల భక్తి కలిగిన వారికి అన్ని రకాల శ్రేయస్సులు ఇవ్వడానికి అతట కూర్చుని ఉంది తల్లి. పరమమైన శ్రేయస్సు అనగా మోక్షమును కూడా ప్రసాదిస్తోంది. అమ్మవారు యోగుల మనస్సుల్లో ధ్యానింపబడుతోంది. ఓజస్సు, సహస్సు, బలం, భ్రాజం అనగా ప్రకాశం, ఇవి వేదమంత్రాల్లోని శక్తులు. గాయత్రీ తేజస్సు, గాయత్రీ స్వరూపమే శ్యామల. గీత విద్య అనే యోగముతో ఆనందముగా ఉన్న కృష్ణుడు అమ్మను ఆరాధించాడు. ప్రపంచమంతా ఆకర్షింపబడే వేణునాద స్వరూపం వేణుశ్యామల రూపంతో జగన్మాత కృష్ణుని యందు ప్రవేశింపజేసింది. ఆ విధంగా బ్రహ్మ విద్యను అందించిన శ్రీకృష్ణుని చేత సేవింపబడుతున్నావు తల్లి. హరిస్వాం ఆరాధ్యాం ప్రణతజన సౌభాగ్యజననీం. అందుకే శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక అన్నారు. అమ్మవారిని విద్యాధరులు హృద్యమైన గద్యాలతో, పద్యాలతో కొలుచుకుంటున్నారు. యక్షకాంతలు, గంధర్వకాంతలు, సిద్ధాంగంలు సమూహాలుగా చేరి అమ్మను కొలుస్తున్నారు. అమ్మవారిని సేవించుకోవడానికి దేవకాంతలందరూ వచ్చారు. సర్వ సౌభాగ్యాలను కోరుకుని శచీదేవి మొదలైన దేవతలు నిన్ను ఆరాధిస్తున్నారమ్మా. సర్వ విద్యా విశేషాత్మకం చాటుగాథా సముచ్చారణం కంఠమూలోల్లసద్వర్ణ రాజిత్రయం కోమల శ్యామలోదార పక్షద్వయం
తుండ శోభాతి దూరీ భవత్కిం సుఖం తం సుఖం లాలయంతి పరిక్రీడసే. పాణిపద్మద్వయేనాక్షమాలాపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాభిభృతియేన సంచించసే తస్య వక్త్రాంతర్గద్య పద్యాత్మకా భారతీ నిస్సరేత్. ఏన వా యావకా భాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రీయః పూరుషః. ఏన వా శాతకుంభద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రే పరిక్రీడతే. కిం న సిద్ధ్యేద్వపుశ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ఝాయతః తస్య లీలాసరోవారధి తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరి శ్రీ స్వయం. వచ్చిన వారందరినీ అనుగ్రహిస్తూనే ముంజేతిపై వాళ్ళని చిలుకను ముద్దాడుతోంది తల్లి, లాలిస్తోంది. అవి చిలుకలు కాదు, పలుకులే చిలుకలై ఉన్నాయని చెప్తున్నారు. అవి సర్వ విద్యలు తెలిసిన నైపుణ్యంతో ఉన్నాయి, వాటిని చెప్పగలిగి ఉన్నాయి. అవి పలుకుల శక్తులు, కంఠం నుండి పలుకుతున్నాయి. ఆ కంఠం దగ్గర రమ్యమైన గీతలు ఉన్నాయి. అవి మెత్తటి చిలుకలు, ఆకుపచ్చని ఒత్తైన రెక్కలతో ఉన్నాయి. వాటి ముక్కులు వికసించిన ఎర్రని మోదుగ పువ్వుల వలె ఒప్పుతున్నాయి. వాటిని లాలిస్తూనే వినోదిస్తున్నావు తల్లి. అమ్మవారు భండాసురంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ చిలుకలోంచి ధనుర్వేద పురుషుడు బయటికి వచ్చి మహిమాన్వితమైన ధనస్సును అక్షయ తూణీరములను అమ్మకి ఇచ్చాడు. ఆ విధంగా ఏ విద్యనైనా ఇవ్వడానికి అమ్మ వద్ద ఉన్న చిలుకలు సమర్థతతో ఉన్నాయి. ఆ ధనస్సుతో శ్యామలాదేవి భండాసురుని సేనలో వారిని ఎందరినో వధించి చివరకు భండాసురుని ముఖ్య అనుచరుడైన విశుక్రుణ్ణి సంహరించి వేసింది. సర్వతీర్థాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వపీఠాత్మికే సర్వతత్వాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవిద్యాత్మికే సర్వయోగాత్మికే సర్వనాదాత్మికే సర్వశబ్దాత్మికే సర్వవిశ్వాత్మికే సర్వదీక్షాత్మికే సర్వసర్వాత్మికే సర్వగే పాహి మాం పాహి మాం పాహి పాహి. అమ్మా, అన్ని తీర్థాల్లోనూ నీవే ఉన్నావు. మంత్రతంత్ర యంత్ర స్వరూపాలన్నీ నీవే. తత్వస్వరూపానివి నీవు. జ్ఞానస్వరూపం నీది. విద్యాస్వరూపిణివి నువ్వు. యోగస్వరూపిణివి. శబ్దం నీది, నాదం నీది. ఇంతెందుకు, విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. సర్వం నీవే అయి ఉన్నావు తల్లి. పాహిమాం 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 పాహి పాహి. ఇది శ్రీ కాళిదాసకృత శ్రీ శ్యామలా దండకం. శ్యామలాంబా శరణు.